ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు, అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదే విధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి
వచ్చారు. ఈ మీన రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదే విధంగా కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు, అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి, అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పనిచేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం. గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం, మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు, ఆ ఆశని పెద్దది చేస్తాడు. మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదే విధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు, రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి ఏ బంధాల నుంచి, భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన
రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గురువు 5వ ఇంట్లో స్థితి పొంది ఉన్నారు. అంటే 5వ ఇల్లు అంటే మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు. అది కాక గురువు తన 9వ దృష్టి కుంభరాశి మీద ఉంది. అందువల్ల కుంభరాశి వారికి గురుగ్రహ అనుకూలం బాగా ఉంటుంది. గురుగ్రహానికి సంబంధించినటువంటి దైవ కార్యాలు చేయడము, దైవానికి సంబంధించినటువంటి పనులు చేయడము, లేదా డొనేషన్లు ఇవ్వడము, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడము, లేదా అన్నదానం చేయడము, పేదలకి వస్త్రదానం, అన్నదానం, ఇలా దానాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంకా చాలా బాగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలం ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపడము, ధర్మానికి సంబంధించినటువంటి ఉపదేశాలు చేయడము, లేదా ధర్మానికి సంబంధించినటువంటి పనులు చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. నీతి నిజాయితీలు ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం కూడా ఉంది. ఎందువల్లంటే గురుగ్రహం దృష్టి ఉంది కనుక వీరి మనసులో చెడ్డ ఆలోచనలు వచ్చినా కూడా గురువు వాటిని మంచిగా మార్చే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది. కుంభరాశి వారికి ఇప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుగ్రహం 9వ దృష్టి అంటే చాలా మంచిది వీళ్ళకి. అందువల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు సంతానం జరిగే అవకాశం ఉంది. ఇంకా పిల్లల కోసం ఏవైనా కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి, పిల్లలకు సంబంధించినట్టు మంచి పని చేయడం, పిల్లల అభివృద్ధిలోకి రావాలంటే పిల్లలకి అన్ని పంచిపెట్టడము, పలకలు అట్లాంటివి పంచిపెట్టడము, లేదా ఎవరైనా చదువుకోలేని విద్యార్థులకి ఫీజులు కట్టి చదివించడము, ఇట్లాంటివి చేయడం వల్ల వీళ్ళ పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. అప్పుడు పిల్లల అభివృద్ధిలోకి వస్తే వీళ్ళకి సుఖ సంతోషాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలను కూడా మంచిగా చూసుకోవడము, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవడానికి వీళ్ళు సహాయ సహకారాలు తల్లిదండ్రులు అందించడము జరుగుతుంది. ఈ రాశిలో వారికి పిల్లలందరికీ కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి సీట్లు వస్తాయి. మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి వీళ్ళు కోరిన కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా వీరు ఏ ర్యాంక్ అయితే సాధించాలని అనుకుంటున్నారో ఆ ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలం ఉండడం వల్ల చాలా బాగుంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి. స్లిప్పులు పెట్టి పాస్ అవ్వడం, స్లిప్పులు పెట్టి పరీక్షలు రాయడం లాంటివి చేయకుండా కష్టపడి చదివినందువల్ల ఈ రాశి విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, సమాజంలో వీళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో వారికి మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావడము, పుణ్యకార్యాలు చెయ్యాలి, లేదా ఒక మంచి మంత్రాన్ని ఉపదేశం పొందాలి, దైవ కార్యాలు చెయ్యాలి, దేవుణ్ణి పూజించాలి, ఇట్లాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇప్పుడు ఈ గురుగ్రహం అనుకూలం వల్ల ఇవన్నీ కూడా వీళ్ళు చేయగలుగుతారు. ఇంకా పంచమం అంటే మంచి ఆలోచన, మంత్రసిద్ధి ఇవన్నీ ఉన్నాయి కనుక, సంతానం ఇవన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు చాలా మంచిగా చేయగలుగుతారు ఇవన్నీ. అదే విధంగా రాహువు కుంభానికి లగ్నంలోనే ఉన్నారు. రాహు కుంభరాశిలోనే ఉన్నారు కనుక, లగ్నంలోనే రాహు ఉన్నారు కనుక వీళ్ళు కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మన సంఘంలో కొత్తగా కనపడాలి, మన గురించి అందరూ ఆలోచించాలి అనేటటువంటి మక్కువ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. అదే యాక్టర్స్కి, టీవీలో పనిచేస్తున్న వాళ్ళకి, సినిమా యాక్టర్స్కి, రాజకీయ నాయకులకి ఇప్పుడు చాలా బాగుంది. వాళ్ళని వాళ్ళు మంచి పని చేయడం వల్ల వాళ్ళు ఏంటి అనేటటువంటి ప్రూవ్ చేసుకోగలిగే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగుంది. గురుదృష్టి ఉండడం వల్ల వీళ్ళకి ఏది పని తలపెట్టినా మంచి జరుగుతుంది. అట్లాగే వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడము, కొత్త ఆలోచన చేయడం వల్ల వీరు సంఘంలో కొత్తగా కనపడతారనమాట. ఇంతవరకు వీళ్ళకి లేని ఆలోచనలు కొత్తగా రావడం, అది ప్రజలకు ఉపయోగపడడం ఉండడం వల్ల వీళ్ళు చాలా మంచిగా కనపడతారు.
అదే విధంగా ఆధ్యాత్మికత వైపు కూడా వీళ్ళు కొంచెం మారతారు. అలాగే ఒక మంచి గురువు నుంచి ఉపదేశాలు పొందడము, మంచి గురువు వీళ్ళకి దొరకడము, ఆ గురువు బాటలో వీళ్ళు పయనించడం వల్ల వీళ్ళకి భవిష్యత్తు కూడా మంచిగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక కేతువు వీరికి 7వ ఇంట్లో, కుంభం నుంచి 7వ ఇంట్లో కేతువు ఉన్నారు. అంటే ఈ కేతువు రిలేషన్‌షిప్స్‌ని పెంచడానికి చూడడు. కేతు ఎప్పుడు కట్ చేయడానికి చూస్తాడు. అయితే ఈ గురుగ్రహం అనుకూలం వల్ల, రాహుగ్రహం అనుకూలం వల్ల వీళ్ళు మంచి దైవ కార్యాలు చేసినట్లయితే కేతు అనుకూలం కూడా ఉంటుంది. రిలేషన్‌షిప్స్ తెగొట్టడానికి బదులు పెంచడానికి ప్రయత్నించేస్తారు. మ్యారేజ్ లైఫ్, పార్ట్నర్స్ తోటి మ్యారేజ్ లైఫ్‌లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్స్ తోటి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళు గణపతి పూజ చేయడము, గణపతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఈ రాశి వారికి కేతుగ్రహ అనుకూలం జరుగుతుంది. అది ఈ కేతుగ్రహం 18 నెలలు ఉంటారు కనుక ఇదే రాశిలో వీళ్ళు నిరంతరాయంగా గణపతి పూజ చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి గురు, రాహు, కేతు మార్పు వల్ల వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు ఇవి.